హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర రుచితో సమాన రుచి గల తోటకూర పులుసు తయారీ విధానాన్ని చూద్దాం. తోటకూరని ఈ విధంగా కట్ చేసుకుని నీరు పోసి ఉడికించుకోవాలి. ఇది తోటకూర పులుసు అని మీరు చెప్తే కానీ ఎవరికీ తెలీదు. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత వేరే ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 5 మిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పౌడర్గా ఆడి పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగాక 1/2 స్పూన్ ఇంగువ, తోటకూర పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ముందుగా ఆడిపెట్టుకున్న కారం వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్, అరకప్పు చింతపండు పులుసు వేసుకుని కలుపుకోవాలి. దీనిలో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా నూనె వేసుకుని చిక్కబడేదాకా మరిగించుకోవాలి. తోటకూర పులుసు అంటే ఇష్టపడని వారికి ఈ విధంగా చేస్తే ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please like, share and subscribe my channel.